హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బ్లెండర్ 4.4 వెర్షన్లో ఈ బ్లెండర్ కిట్ అనే యాడను ఇన్స్టాల్ చేశాను. సో ఇదే బ్లెండర్ కిట్ యాడన్ని 4.5లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీరు ఇక్కడ ఐ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇందులో మీకు ఈ బ్లెండర్ కిట్ యాడన్లో చాలా 3D మోడల్స్ కానీ మెటీరియల్స్ కానీ లైక్ సీన్స్ కానీ హెచ్డిఆర్ఎస్ కానీ చాలా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం వీటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే లాక్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఈ 3D మోడల్స్ అనేది మనం పర్చేస్ చేసిన తర్వాత బ్లెండర్ కిట్ని అప్పుడు మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫ్రీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్రీ మోడల్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ఏదైనా రిజల్ట్ సెర్చ్ చేసినట్టయితే మనకి వాటి యొక్క 3D మోడల్స్ అని డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 4.5లో ఎలా ఇన్స్టాల్ చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు బ్లెండర్ కిట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. మీరు డిఫాల్ట్గా ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు డౌన్లోడ్స్లో సేవ్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ అని మనం కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫ్రీ ఆల్రెడీ మనకి ఫ్రీ అనేది రిజిస్టర్ అవ్వగానే మనకి ఫ్రీ అనేది ఈ కొన్ని మోడల్స్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫ్రీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ కావాలంటే పర్ మంత్ $3.99 అనేది పే చేయాల్సి వస్తుంది. ఓన్లీ పర్ మంత్ కావాలంటే $6, లేదంటే ఇయర్లీ మనం ప్యాకేజ్ చేసుకుంటే పర్ మంత్ $3 మాత్రమే, అంటే $4 మాత్రమే ఇక్కడ మనం పే చేయవచ్చు. ఓకేనా, ఇది అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది జిప్ ఫోల్డర్ అనేది అన్ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం 4.5 ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు యాడ్ ఆన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ 4.5లో మనకు ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ నేను ఎక్కడైతే సేవ్ చేసి పెట్టానో ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు బ్లెండర్ కిట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ అనేది క్లిక్ చేస్తున్నాం. అది ఎలా క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. సో ఓకేనా, ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వలేదు, బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడాలనుకుంటే బ్లెండర్ కిట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, మీకు బ్లెండర్ కిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, ఇంకేమీ చేంజెస్ అనేది చేయాల్సిన లేదు. ఇక్కడ మీకు సేవ్ అనే ప్రిఫరెన్స్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది, లేదా అక్కడ ఆటో సేవ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఆల్రెడీ టిక్ అయి ఉంది కాబట్టి మీకు ఆటో సేవ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 4.5 కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఐ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు మోడల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇందాక గమనించినట్టయితే 4.4లో కూడా సేమ్ ఇవే మోడల్స్ కనిపించినాయి, ఇందులోనూ కూడా సేమ్ ఇవే కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఇది ఆన్లైన్తో మనకి లింక్ అయ్యి ఉంటుంది. ఫర్ సపోజ్ మనము ఈ వెర్షన్ అనేది అప్డేట్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ యాడ్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా మోడల్స్ మనకి న్యూ మోడల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ అయ్యింది అంటే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఫర్ సపోజ్ నేను డెస్క్ అనేది క్లిక్ చేశాను, డిఫాల్ట్గా ఉన్న డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డెస్క్ అని క్లిక్ చేయగానే మీకు కొన్ని లాక్ ఉన్నవి కూడా కనిపిస్తున్నాయి అండ్ ఫ్రీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఫ్రీ అనే ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. ఫ్రీ అని ఫిల్టర్ పెట్టిన తర్వాత మనకి కొన్ని డిఫాల్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే అవసరం వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అది ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను దీన్ని క్లిక్ చేశాను, మీరు క్లిక్ చేయగానే చూసారా ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోయింది. మీకు ప్రతి ఆబ్జెక్ట్కి ఇక్కడ ఏంటంటే ఒక ఎంటీతో ఇది ఇలాగా మనకి పేరెంట్ అయ్యి రావడం జరుగుతుంది. దాంతో మూవ్ చేసుకొని మనం స్కేలింగ్ కానీ రొటేషన్ కానీ చేయొచ్చు. ఇక్కడ నేను రెండర్ వ్యూలోకి వెళ్తున్నాను. రెండర్ వ్యూలో అండ్ మీరు చూసినట్టయితే మనకి రియలిస్టిక్ మెటీరియల్స్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫిల్టర్ చూసినట్టయితే జియోమెట్రీ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంటంటే మీకు జియోమెట్రీ నోట్స్తో ఏదైనా డిజైన్ చేసినట్టయితే ఆ యొక్క ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, డిజైన్ ఇన్ ఇయర్ అంటే ఈ ఇయర్లో ఏదైతే డిజైన్ అయ్యి ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. పాలికౌంట్ అంటే ఈ పాలికౌంట్ బట్టి అంటే మనకి వెర్టెక్సెస్ ఎలాగ ఉంటాయో వాటిని ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని పాలికౌంట్స్ అంటారు. సో అవి ఏంటంటే వాటిని బట్టి మనం కూడా వీటిని ఫిల్టర్ని చేసుకోవచ్చు. టెక్స్చర్ రెజల్యూషన్ బట్టి మనకి 4K రెజల్యూషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని బట్టి కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ సైజ్ బట్టి కూడా మనం వీటిని ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక స్పియర్ని తీసుకుంటున్నాను, యూవీ స్పియర్ని. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి మెటీరియల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏంటంటే మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు దీని మీద కర్సర్ పెట్టినట్టయితే అవి ఐకాన్స్ అనేది మీకు పెద్దగా కనిపించడం జరుగుతాయి. ఫర్ సపోజ్ మనం ఏదైతే ఈ టెక్స్చర్స్ అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి మనం క్లిక్ చేసినట్టయితే ఆ టెక్స్చర్స్ అనేది దీనికి అప్లై అయిపోతాయి. ఓకేనా, చాలా రియలిస్టిక్గానే టెక్స్చర్స్ ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సీన్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇవన్నీ
మనకి డిఫాల్ట్గా కంప్లీట్ సీన్ అంటే ఇవి మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలాగే డిజైన్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ హెచ్డిఆర్ఎస్ ఏంటంటే మనకి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ హెచ్డిఆర్ఎస్ యూజ్ చేసి మనకి రియల్ టైం లైట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇవి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఏ సీన్కి ఏ లైటింగ్ కావాలో మనం ఇక్కడ చూస్ చేసుకొని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ హెచ్డిఆర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని రెజల్యూషన్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ 2K 4K అని ఉంది, 8K కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ 2K పెడుతున్నాను. 2K పెట్టగానే ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సీన్ వాళ్ళు ఆన్ చేసాను కాబట్టి కనిపించట్లేదు. చూసారా, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ హెచ్డిఆర్ అనేది ఇంపోర్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఎలా ఎందుకు కనిపిస్తుంది అంటే మనం ఈవీలో ఉన్నాం. సో ఇక్కడ సైకిల్లో చేంజ్ చేసినట్టయితే మీకు లైటింగ్ అనేది ఇంకా మోర్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఓకేనా.